డ్రైవ్ ఎలా చేసినా దేనికి గుద్దినా కాపాడలేని కారుదే తప్పంటారా? రవితేజ తమ్ముడి కారులో సగం తాగేసిన వోడ్కా బాటిల్ దొరికింది. కానీ నిషిత్ కారులో ఏమీ ఉండవు. శిరీష కేసులో తమ ఎస్ఐతో పాటు ఆమె శీలం నడతపైన ఎన్నెన్నో అభాండాలు వేస్తారు. కానీ నిషిత్ అంత రాత్రి దాకా ఏం చేస్తున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు మాత్రం వద్దు. జస్ట్ బెంజ్ కారుదే లోపం. ఇలాగే సాగుతున్నట్టుంది దర్యాప్తు. భరత్ కేసులో ఓ రాత్రంతా శవం హాస్పిటల్లో పడి ఉంటుంది. కానీ నిషిత్ దేహానికి మాత్రం డాక్టర్లే ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి మరీ పోస్ట్ మార్టం చేస్తారు. బెలూన్లు తెరుచుకున్నాయా, ఓపెన్ అయితే ప్రాణాలు ఎందుకు పోయినట్లు, కారులో ఏమైనా సాంకేతిక లోపాలున్నాయా అంటూ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాయడం, బెంజ్ బృందం ఇక్కడికి వచ్చి స్థల పరిశీలన చేసిపోవడం తెలిసిందే. ఈ లేఖకు సమాధానం రాకపోవడంతో మళ్లీ ఓ మెయిల్ పెట్టారు పోలీసులు. దీంతో సదరు కంపెనీ ముందు మీ దర్యాప్తు వివరాలు, పోస్ట్ మార్టం వివరాలు ఇవ్వాలని మెయిల్ పెట్టింది. మరి వాళ్ళు ఓ తుది అంచనాకు రావడానికి ఆ వివరాలు కావాలి. బెంజ్ కారు చెత్త కావచ్చు, తమ కారులో ఇవి ఫీచర్లు ఉంటాయని అది చెప్పుకోవచ్చు, అవన్నీ అబద్ధాలు కావచ్చు. కానీ ప్రమాదానికి అదే కారణమని నిరూపించడానికి పోలీసులు ఎందుకంత తాపత్రయపడిపోతున్నారో అర్థం కాదు. డ్రైవర్ ఏ స్థితిలో, ఏ వేగంతో, ఎంత నిర్లక్ష్యంగా నడిపినా సరే, దేన్ని గుద్దినా సరే కాపాడలేని కారుదే తప్పు అని అంతిమంగా తేల్చాలని అనుకుంటున్నారా?